బ్రహ్మపుత్ర నది మానస సరోవరానికి దగ్గరలో చమయండుంగ్ పర్వతాల దగ్గర స్టార్ట్ అయి టిబెట్ లోకి వస్తుంది. అక్కడ ఈ నదిని ఎర్లంగ్ సంగ్పో అని పిలుస్తారు. టిబెట్ లో వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుగా ప్రవహించి తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇది పేరు మార్చుకుని సియాంగ్ లేదా దిహాంగ్ గా పిలువబడుతుంది. తర్వాత ఇది అస్సాంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర నదిగా పిలువబడుతుంది. చివరిగా ఇది బంగ్లాదేశ్ కి చేరి అక్కడ జమునాగా పిలువబడుతుంది. గంగా నదితో కలిసి పద్మ నదిగా మారి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అసలు విషయానికి వస్తే చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే భారత్ లో సాగునీరు తాగునీరు కష్టమే అని పాకిస్తాన్ అంటుంది. అయితే అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర నదిలో చైనా నుంచి వచ్చే నీటి వాల్యూమ్ చాలా తక్కువ, కేవలం 30 నుంచి 35% మాత్రమే. మిగతా 65 నుంచి 70% నీరు మాత్రం మన దేశంలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కురిసే భారీ వర్షాల వల్లనే వస్తుంది. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, నాగాలాండ్ లాంటి చోట్ల మాన్సూన్ రెయిన్స్ ముఖ్యమైన ఉపనదులు లోహిత్, మానస్, ధని, జియాభరాలి, కోపిలి నదుల నీళ్ళన్నీ కలిసి బ్రహ్మపుత్రగా మారతాయి. టిబెట్ నుంచి భారత్లోకి నదీ ప్రవాహం సెకనుకి 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లు అయితే అదే అస్సాంలో మాన్సూన్ సమయంలో రెయిన్స్ వల్ల వచ్చే వాటర్ 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లు అవుతుంది. అంటే మన దగ్గరే అసలు నీళ్లు ఎక్కువ. చైనా ఏదైనా ఆపితే మనం ఎక్కువగా నష్టపోవడం లేదనే చెప్పాలి. ఎందుకంటే చైనా నుంచి బ్రహ్మపుత్రకి నీరు రావడం లేదు. ఇదే విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. బ్రహ్మపుత్ర నది మన పర్వతాలు, లోతట్టు ప్రాంతాలు, నదులు, వాన మొదలైనవి వల్ల బలపడుతుంది, చైనా వల్ల కాదని. అంతేకాదు ఒకవేళ చైనా నీటిని కాసేపు ఆపితే ఏం జరుగుతుందంటే అస్సాంలో జరిగే వరదలు తగ్గుతాయి. ప్రతి ఏడాది లక్షల మంది వరదల వల్ల ఇల్లు కోల్పోతుంటారు. అది తగ్గితే మంచిదే కదా. అంతేకాదు పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం ద్వారా ఇన్నాళ్ళు లాభపడ్డారు. ఇప్పుడు భారత్ తన హక్కులు అడుగుతుంటే వాళ్ళు దుష్ప్రచారంతో చైనా అండ చూసుకుని మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే అర్థమవుతుంది భయపడాల్సిన పని లేదని. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అసలు నిజాలు అందరికీ తెలియాలి. లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.